యేసు నిన్ను నడిపించును, యేసు నిన్ను నడిపించును, సిలువయే ఉత్తమము, ఆ నీడయే ఆశ్రయము. పాప భారముతో నీవు సోలిపోతివా, పాప భారముతో నీవు సోలిపోతివా, సిలువ మీదనే పరిహారమాయెనుగా, సిలువ మీదనే పరిహారమాయెనుగా. దానిని నమ్ముమయ్యా, దానిని నమ్ముమయ్యా, సిలువయే ఉత్తమము, ఆ నీడయే ఆశ్రయము. శోధన బాధలలో నీవు కృంగిపోతివా, శోధన బాధలలో నీవు కృంగిపోతివా, సమాధాన సుఖ జీవితం యేసు నిత్యము దయచేయును, సమాధాన సుఖ జీవితం యేసు నిత్యము దయచేయును. దానిని నమ్ముమయ్యా, దానిని నమ్ముమయ్యా, సిలువయే ఉత్తమము, ఆ నీడయే ఆశ్రయము. ప్రేమను కోల్పోతివా, నీవు వేచియున్నావా, ప్రేమను కోల్పోతివా, నీవు వేచియున్నావా, ఉన్నాను నా తోడనెను వాక్కు మారని వాడన్నడు, ఉన్నాను నా తోడనెను వాక్కు మారని వాడన్నడు. దానిని నమ్ముమయ్యా, దానిని నమ్ముమయ్యా, సిలువయే ఉత్తమము, ఆ నీడయే ఆశ్రయము, సిలువయే ఉత్తమము, ఆ నీడయే ఆశ్రయము. వేరువకు దుఃఖించకు, వేరువకు దుఃఖించకు, యేసు నిన్ను నడిపించును, యేసు నిన్ను నడిపించును, సిలువయే ఉత్తమము, ఆ నీడయే ఆశ్రయము. హల్లెలూయా. ఇక్కడ ఫోన్ ఎవరిదో మర్చిపోయారు, తీసుకెళ్ళండి.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేచి నిలబడదాం. ఈ దినం కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము, పేజ్ నంబర్ 25. మత్తయి సువార్త 25వ అధ్యాయము, ఒకటి నుండి 9 వచనాలు ఉన్నాయి. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులతో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడిన. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకివుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. వారు కొనుక్కుపోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోనికి వెళ్ళిపోయిరి. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రములు తండ్రి. జీవాధిపతి, సర్వాధికారి, మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. ఈ శుభవేళ ఉదయకాల సమయంలో ప్రభా, శిలువ ధ్యానంలో మరొక దినం శిలువను మోసే మీరు కృపను, ధన్యతను మాకు అనుగ్రహించిన విధానం బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఈ దినం చేయబోతున్న ప్రార్థన, విజ్ఞాపనలు, ఉపవాసాన్ని మీరు ముద్రించి అది మీకు అంగీకారంగా ఉండును గాకని ప్రకటిస్తున్నాం ప్రభా. ఈ దినమంతా ప్రభా దైవ ప్రణాళికలో నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినం చేయబోతున్న ప్రార్థన, విజ్ఞాపనలన్నిటి మీద మీకు అనుదృష్టి ఉండును గాకని ప్రకటిస్తున్నాం ప్రభా. బిడ్డలందరికీ గొప్ప ప్రతిఫలం దయచేసి నోటి నిండా నవ్వు కలిగ చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం నైనా ఉపవాసం ఉంటున్న బిడ్డల్ని నన్ను ఎత్తి పట్టుకోండి ప్రభా. నిరసిల్లిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా నూతనమైన కృపతో, నూతనమైన ఆత్మతో, బలముతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని మీరు ముద్రించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. చెప్దామా? ఆమేన్. హల్లెలూయా. రైట్, కూర్చుందాం. వాక్య ధ్యానంలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయంలోకి వద్దాం. 25వ అధ్యాయంలో మనం చదువుతున్న లేఖనాల్లో 2-3 వచనాల్లో మనకు అర్థమవుతుంది. ఇవాళ అంశం ఏంటంటే ఏమండి, 5 అనే సంఖ్య మనము ధ్యానం చేయబోతున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ ఈ ఈ భాగంలో 5 అనే సంఖ్య వచ్చింది చూసారా? 5 అనే సంఖ్య, 5 అనే సంఖ్య ఏంటి, మనకు చాలా విషయాలు నేర్పుతుంది. ఇలా మనం చదువుకున్న ఈ భాగంలో 5 ఏం లేదంటే బుద్ధి లేదు. చెప్పండి, బుద్ధి లేదు. ఆ బుద్ధి లేదు కాబట్టి 5 వాళ్ళు ఏమయ్యారంటే ఏమండి, పెళ్లి కుమారుని ఎదుర్కోలేకపోయారంటే ఆ పెళ్లి విందులోనికి చేరుకోలేకపోయారు. కారణం ఏంటంటే 5 ఎలా ఉన్నారండి? బుద్ధి లేనివారు. అంటే వీళ్ళతో ఏం లేదు చెప్పండి. అంటే వీళ్ళ దగ్గర ఏం లేదండి, నూనె లేదు. నూనె అంటే ప్రార్థన అనుభవం లేదు కాబట్టి, ఈ 5 బుద్ధి లేని వారికి ప్రార్థన అనుభవం లేదు కాబట్టి వీళ్ళు విడవబడ్డారు. అంటే పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికైతే వచ్చింది, కానీ ఆ పెళ్లి కుమారునితో కలిసి ఆ విందులకి వెళ్ళలేకపోయారు. కారణం ఏంటంటే బుద్ధి లేదు. ఏం లేదండి?
బుద్ధి లేదు కాబట్టి వీళ్ళు ఏమయ్యారంటే విడవబడ్డారు. ఏం లేదంటే బుద్ధి లేదంటారు చూసారా, బుద్ధి లేదు. చెప్పండి ఒకసారి, బుద్ధి లేదు. అరే దమాక్ లేదంటారు చూసారా, అట్లా వీళ్ళకి బుద్ధి లేదు. కారణం ఏంటంటే వీళ్ళకి సిద్ధపాటు లేదు. ఏం లేదండి, సిద్ధపాటు లేదు. కాబట్టి వీళ్ళ ఐదుగురు కూడా మనం గమనిస్తే వీళ్ళ ఐదుగురు కూడా ఏమయ్యారంటే తమ దివిటీలలో నూనె లేకుండా, అంటే స్టాక్ కూడా లేకుండా వీళ్ళు, అందుకని వీళ్ళు ఏమయ్యారంటే విడవబడ్డారు. రేపటి దినాన కూడా యేసయ్య ఆయన రాకడలో వచ్చినప్పుడు, తండ్రి పంపినప్పుడు ఈ బుద్ధి లేని వారంటే సిద్ధపాటు లేకుండా, ప్రార్థన అనుభవం లేకుండా ఉండేటోళ్ళు ఏమవుతారు తెలుసా, విడవబడతారు. ఏమవుతారండి, విడవబడతారు. అందుకే మనం నిత్యం ఎట్లా ఉండాలంటే బుద్ధి కలిగిన కన్యకల వలె ఉండాలి. అంటే ప్రార్థన అనుభవం, పరిశుద్ధాత్మక అనుభవంలోనికి మనం ఉంటే, నిత్యం ప్రార్థన చేస్తుంటే, పౌలు గారు అంటారు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఎప్పుడైతే ఇట్లా ఆత్మీయ జీవితంలో మెలకువగా ఉంటామో, అర్థమవుతుందా, అప్పుడు మనం ఏమవుతాం తెలుసా, ఆయనతో కూడా మనం ఎత్తబడే అవకాశాలు ఉంటాయి. స్తోత్రం చెప్దాం. ఇలా బుద్ధి లేదని చెప్తున్నారు చూసారా, బుద్ధి లేదు అంటే 5 అనే సంఖ్య ఏం చెప్తుంది, బుద్ధి లేదని చెప్తుంది. ఏం చెప్తుందండి, బుద్ధి లేదని. నిన్న ఏం ధ్యానించాం, నిన్న 4 ఏం చెప్తుంది అమ్మా, ఒప్పుకోవాలని చెప్తుంది. 3 ఏం చెప్పింది, దేవునికి భయపడాలని చెప్పింది. 2 ఏం చెప్పింది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పింది. 1 ఏం చెప్పింది, ఏమండి 1 ఏం చెప్పింది, ఏమో దేవుని ప్రేమించమంటుందా. 1 మొట్టమొదట అంత్యలో ఏంటంటే శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. క్రైస్తవులం ఎట్లయితాం మనం, క్రైస్తవులు ఎట్లయితాం, క్రైస్తవులు ఎట్లయ్యారు మీరు, మెళ్ళలో సిలువ వేసుకుర్రు, చేతిలో వాయువులు పెట్టుకుర్రు, అట్లా క్రైస్తవులు అయ్యారా. క్రైస్తవులు ఎట్లయితామమ్మా, మీరు విన్నారు కదమ్మా ఫస్ట్ రోజు. క్రైస్తవులు ఎట్లయ్యారు, క్రియలు బట్టి క్రైస్తవులు అయ్యారు. అర్థమవుతుందా, మీ పాపాలు ఒప్పుకోవడం ద్వారా మీరు క్రైస్తవులు అయ్యారు. ఇట్లా మొదటి దినం ధ్యానం చేశాం. ఓకే, మీకు గుర్తున్నాయి, మంచిది. వాక్య ధ్యానంలో ఇవాళ 5 చెప్పండి, 5 అనే సంఖ్య మీద మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తున్నాం. ఈ 5 అనే సంఖ్య ఏం చెప్తుందంటే, ఏం లేదంటే అండి బుద్ధి లేదని చెప్తుంది. ఏం లేదంట, బుద్ధి లేదా, ఇంకా చాలా విషయాలు ఈ 5 అనే సంఖ్య మనకు నేర్పుతుంది. ఇప్పుడు మన మూల వాక్యంలో మత్తయి సువార్త 25వ అధ్యాయం 2వ వచనంలో వీరిలో 5గురు బుద్ధి లేని వారు అని చెప్పారు. 5గురికి ఏం లేదంట, బుద్ధి లేదంట. ఇక 10 మంది ఉన్నారండి. వీళ్ళంతా ఎంతమంది, 10 మందిలో 5గురికి బుద్ధి ఉంది, 5గురికి బుద్ధి లేదు. ఈ బుద్ధి లేని కన్యకల గురించే మనం ధ్యానం చేస్తాం. వాళ్ళ గురించే ప్రభు వాక్యంలో చెప్పింది. ఈ బుద్ధిని వాళ్ళు ఎట్లా పరలోకానికి వెళ్ళిపోతారనే సంగతి మనకు తెలుసు. 5గురికి వాళ్ళకి బుద్ధి ఉంది, వారు పరలోకానికి పోతారు. ఈ 5గురు ఉన్నారు చూసిరా, ఎవరు వీళ్ళు, బుద్ధి లేని వారు. వీళ్ళు ఏమైనారంటే పెళ్లి కుమారుని ఎదుర్కోలేకపోయారు. అంటే పెళ్లి కుమారునితో కలిసి ఆ పెళ్లి బిందులోనికి చేరలేకపోయారు. ఎందుకంటే వీళ్ళకి సిద్ధపాటు లేదు. ఏం లేదండి, అంటే సిద్ధపాటు ఎప్పుడు వస్తుంది, నీకు జర బుద్ధి ఉండి నువ్వు కొంచెం ఆసక్తి పెడితే, కొంచెం సిద్ధపాటు నీలో ఉంటే నువ్వు సిద్ధపడి ఆయన ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఏమంటా అంటే క్రైస్తవ జీవితంలో మనం ఎప్పుడు సిద్ధపడే ఉండాలి. ప్రార్థన అనే సిద్ధపాటు ఉండాలి. మీకు అర్థమవుతుందా, వాక్యం అనే సిద్ధపాటు ఉండాలి, ప్రయాణం అనే సిద్ధపాటు మనకు ఉండాలి. అట్లా ఉంటేనే మనం దేవుని ఎదుర్కోగలుగుతాం, అట్లా ఉంటేనే దేవుని మహిమ చూడగలుగుతాం. నేనేమంటా అంటే మనకు బుద్ధి ఉండాలి. ఏముండాలండి, బుద్ధి ఉండాలి. అంటే బుద్ధి, జ్ఞానం, వివేకం అవి దేవుడు మనకు అనుగ్రహించాడు. వాటిని మనం పొందుకొని ఏం చేయాలంటే ఆత్మీయ జీవితంలో నడవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ 5గురు చూడండి, బుద్ధి లేనివారు. అసలు బుద్ధి లేనివారు ఏం చేస్తారు చూడండి. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 35వ వచనం చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 35వ వచనం గట్టి చదవండి. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు, బుద్ధిహీనులు అవమాన భరితలగుదురు. చూసిరా, ఇప్పుడు విడవబడ్డారు కదా, వీళ్ళైతే ప్రయాణమై 10 మంది ప్రయాణమై బయలుదేరారు.
ఈ ఈ ఈ బయలుదేరేటప్పుడు ఎట్లా బయలుదేరారంటే వీళ్ళు ఆర్భాటంతో బయలుదేరారు. ఏటికి? పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి. ఊరంతా చెప్పేసారు ఏమని? పెళ్ళికి పోతున్నాం, పెళ్లి విందుకు పోతున్నాం, ఇక పెళ్లి కుమారుడు మా కోసం వస్తాడు అని చెప్పుకుంటూ ఫ్లెక్సీలు వేసుకుంటూ ఆర్భాటంతో వెళ్ళిపోయారు. అక్కడ ఏమైంది చెప్పండి? అక్కడ ఏమైంది? వీళ్ళు వీళ్ళు ఆ పెళ్లి కుమారుని ఎదుర్కొని పెళ్లి కుమారునితో విందులోకి పోలేకపోయారు, అంటే వెళ్ళలేకపోయారు. ఇప్పుడు ఏమయ్యారు? వీళ్ళు అవమాన భరితులయ్యారు. ఏమయ్యారండి? ఇప్పుడు ఇంతకాలం మీరు క్రైస్తవులు 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 చెప్పుకోరు కదా, రేపు పరలోకంలో మీరు లేరనుకో ఏమవుతుంది? అసలు ఎందుకు అవుతుంది ఇట్లా? ఎందుకు అవ్వాలి ఇట్లా? మీకు ఏమైనా అర్థమవుతుందా? ఏముండాలి? సిద్ధపాటు ఉండాలి. ఏముండాలి చెప్పండి? సిద్ధపాటు ఉండాలి. సిద్ధపాటు లేకుండా ఏడికి పోయినా మనం చేరుకోలేం. సిద్ధపాటు అనేది ఒకటి మనకు అవసరం. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. సిద్ధపడతారా మీరు? ఊర్లో గిట్లా వెళ్ళేటప్పుడు సిద్ధపడతారు కదమ్మా, సిద్ధపడతారా? అప్పటికప్పుడు ఇట్లా బ్యాగ్ తీసుకొని జంప్ అయిపోతారా? సిద్ధపడతారు కదా. అంటే ఊరికి వెళ్ళేటప్పుడు ఎంత ప్లాన్ ఉంటుంది? ఎన్ని రోజులు ప్లాన్ వేస్తారు? సిద్ధపాటు అంటే లగేజ్ ఎన్ని రోజులు చదువుతారు చెప్పరి? ఉంటుంది కదా ఎవరికైనా. సరే, ఇక మీరు జర స్పందిస్తే బాగుంటుంది. దోశ ఇడ్లీ తింటారా మార్నింగ్ రోజు? అంటే ఈరోజు కాదు, ఫాస్టింగ్ ఊర్లే మీరు డైలీ దోశ ఇడ్లీ తింటారు కదా. ఎన్ని తింటారు దోశ? దోశ ఒక మనిషి ఎన్ని తింటారు? అంటే మీరు ఎన్ని తింటారు దోశలు? హరీష్ 3 తింటాడంట. అది తింటారు, మరి నేను 4 తింటా. ఇడ్లీ ఎన్ని తింటారు అమ్మా? ఆంటీ 4 అంటారు బరాబర్. 5 అంటారేమో చూస్తారు ఎవరైనా. 5 తినేటోళ్ళు ఉన్నారా ఇడ్లీ? ఏమో తినేటోళ్ళు చిన్న చిన్న ఇడ్లీ అయితే గింతే ఉన్నాయి. ఇప్పుడు నెయ్యేసి గింత ఇస్తే 5 ఇడ్లీ తింటాం, అవునా? గేది 2-3 ఇడ్లీలకి మనం తినే 2-3 ఇడ్లీలకి సిద్ధపాటు ఎప్పుడు ఉంటుంది? పిండి ఎప్పుడు నానబెడతారమ్మా? చూసిరా? తిండికి సిద్ధపాటు ఉంది, దేవుని దగ్గర రానికి సిద్ధపాటు ఉండదు మన దగ్గర. అంతే కదా. ఏదో 2 ఇడ్లీ దోశలకే రాత్రంతా సిద్ధపడి ఒకరోజు ముందే పిండి నానబెట్టి ఏమేమో చేస్తారు కదా. తిండికి అంత సిద్ధపాటు ఉంటే దేవుని దగ్గరికి చేరుకోవడానికి ఎంత సిద్ధపాటు ఉండాలి, ఎంత ప్రయాసపడాలి, ఎంత భక్తి ఉండాలి, ఎంత భక్తి మనకు దేవుని కనపరచాలి. అప్పుడే కదా మన పరలోకానికి చేరుకునేది. వీళ్ళు ఇప్పుడు ఏమైనారంటే మస్తు గల్లీ చెప్పారు, పెళ్ళికి పోతున్నాం, పెళ్లి కుమారుడు వస్తాడు మా కోసం ఎదుర్కొంటాం అని చెప్పారు. ఇట్లా వైరు ఏమైందంటే వాళ్ళు విడవబడ్డారు. పెళ్లి కుమారుడు మీరు ఎవరో మన నిజాంత అన్నాడు. ఏమైనా వాళ్ళు అవమాన భరితులైనా చెప్పండి. బుద్ధి లేని వాళ్ళకి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. మీకు వచ్చిందా? రాదని చెప్పండి, రాదని చెప్పండి, రాదని చెప్పండి. రాకుండా ఉండాలంటే మీరేం చేయాలమ్మా? సిద్ధపడాలి. ప్రార్థన అనే సిద్ధపాటు మనకు అవసరం. స్తోత్రం చెప్పండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 35వ వచనంలో బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు. చూసారా? వాళ్ళకి ఏమొస్తుందమ్మా? అవమానం వస్తుంది. ఏమొస్తుంది? అవమానం వస్తుంది. అవమానం వచ్చిరనుకో సగం మంది చచ్చిపోతారు. అవమానం రావద్దని చెప్పండి. ఏం రావద్దు? అవమానం రావద్దని చెప్పండి. ఇప్పుడు బుద్ధి లేని 5 కన్యకులు ఉండి చూసారా? వీళ్ళకి ఏమొచ్చింది చెప్పండి? అవమానం వచ్చింది. అట్లా మనం అవమాన భరితులు కావద్దు, మనకు అవమానం రావద్దు. అలా రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా? సిద్ధపడాలి. ఏం చేయాలమ్మా? చెప్పండి ఒకసారి గట్టిగా. ఏం చేయాలి? సిద్ధపడాలి. సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనంలో, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనము, చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి అలవాటుగా ఆటగా ఉందంట. ఎట్లా ఉందండి? ఆటగా ఉందంట. అది ఏం చేయడం? చెడు పని చేయడం అంట బుద్ధిహీనునికి, చెప్పండి అమ్మా, ఆటగా ఉందంట. ఆటగా ఉంది. చూసిరా? ఈ మాట మీరు జాగ్రత్తగా వినాలి. మన అంశం ఏంటంటే 5. చెప్పండి. 5 అనేది మన అంశం. ఈ 5 అనే సంఖ్య దేన్ని సూచిస్తుందంటే మనం సిద్ధపడి ఉండాలని చెప్తుంది. సిద్ధపడి మనం ఉండాలి. సిద్ధపడి మనం లేమనుకోండి, మనం ఏమవుతాం తెలుసా? అవమాన భరితులవుతాం. ఏమవుతామండి? అవమాన భరితులవుతాం. ఇప్పుడు ఈ బుద్ధి లేని వారే కదా విడవబడ్డారు.
బుద్ధి లేని వారు పెళ్లి కుమారుని ఎదుర్కోలేకపోయారు. ఏమంటే బుద్ధి లేని వారు ఆ పెళ్లి కుమారునితో కూడా విందులోకి చేరుకోలేకపోయారు. ఇప్పుడు వీళ్ళు ఏమయ్యారంటే అవమాన భరితులయ్యారు. ఏమయ్యారండి? ఎవరు వాళ్ళు? బుద్ధి లేని వాళ్ళు. ఈ బుద్ధి లేని వాళ్ళ గురించి 23వ వచనంలో ఏమంటాడంటే చెడు పనులు చేయుట. ఏ పని అండి? చెడు పని చేయుట. చెడు పని అంటే బైబిల్ ప్రకారంగా పాపం చేయుట. ఎట్లా అండి? పాపం చేయుట. నేను ఆదివారం ఎప్పుడు ధ్యానం చేసినాం కదమ్మా. మనం ఏం చేసినాం ధ్యానం? 97వ సంకీర్తన వచ్చిరా? ఆదివారం అందరూ వచ్చిరా? 97వ సంకీర్తన 10వ చరణం ఏం చదివాం మనం? యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనం అని విసర్జించుకునుడి. చూసిరా? చెడుతనం ఎవరు చేస్తారని? చెడు ఎవరు చేస్తారు? బుద్ధిహీనులు చేస్తారంట. అంటే బుద్ధినోడు ఎవడు కూడా చెడు అనేది చేయడు. మీకు అర్థమవుతుందా? ఈ బుద్ధి లేని వాళ్ళే చెడు పని చేస్తారు. ఈ బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారంటే ఒక వ్యక్తికి మేలే చేస్తారు, చెడు అనేది చేయకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వాక్య ధ్యానంలో ఏంటి? బుద్ధి లేరు. ఏం లేదంట చెప్పండి? బుద్ధి లేదంట. వీళ్ళ గురించి మనం ధ్యానం చేస్తే యోబు గ్రంథంలోకి వద్దాం. 5వ అధ్యాయము చూడండి. యోబు ఏమంటాడంటే యోబు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనం. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు. బుద్ధి లేని వారు అసూయ వారంట అసూయ చేత చచ్చెదరు. వింటురా? బుద్ధి లేని వారంట అసూయ చేత చచ్చెదరు. మీకు అర్థమవుతుంది ఈ మాట? ఇప్పుడు ఈ 5 అనే సంఖ్య ఏం చెప్తుందంటే 5గురు బుద్ధి లేని కన్యకలను పోలి చూపిస్తుంది. వారికి ఏం లేదంటే బుద్ధి లేదు కాబట్టి వాళ్ళు పెళ్లి కుమారుని ఎదుర్కోలేకపోయారు. పక్కన పెడితే వాళ్ళకి ఏమొచ్చింది తెలుసా? అవమానం వచ్చిందంట. ఏమొచ్చిందని? అవమానం. ఈ బుద్ధి లేని వారు ఇంకేం చేస్తారు తెలుసా? ఏం చేస్తారంట? చెడు పని చేస్తారు అని చెప్తూ వచ్చాడు. ఇప్పుడు మనకు నిజంగా బుద్ధి లేదనుకోండి, మనం ఏమవుతామంటే యోబు గ్రంథంలో ఏమంటాడమ్మా? బుద్ధి లేని వారు అవమానం చేత చచ్చేదరు అన్నాడు. వింటురా వాక్యం? మీరు స్పందించట్లేదు జరా. అవమానం చేత ఏమవుతారంట? బుద్ధి లేని వారు చచ్చిపోతారంట. ఎట్లా చచ్చిపోతారమ్మా? అవమానం కలిగిందంటే కొంతమంది ఏమవుతారు? తట్టుకోలేరు. అవమానం వచ్చిందనుకో జర ఇజ్జత్ పోతే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు అవమానం కలిగితే బుద్ధి లేని వారు ఏంటంట? తట్టుకోలేరు. వారు అసూయ చేత చచ్చిపోతారు. బైబిల్లో మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తా. దావీదుకి చిన్న వయసు అండి. నన్ను చూడాలి. దావీదుకి చిన్న వయసులో ఏం జరిగిందంటే దావీదు చిన్నప్పటికెళ్ళే గొర్రెల కాపరి. ఏంటమ్మా? గొర్రెల ఏడ పొలాల్లో గుట్టల్లో ఉండే దావీదుకి ఏం చేశారంటే ఒకరోజు ఇంటికి పోగానే వాళ్ళ డాడీ ఏం చెప్పింది తెలుసా? ఈ క్యారెట్ తీసుకొని తిండి తీసుకొని మీ అన్నలకి ఇచ్చేసి అన్నాడు. అన్నలు ఏడున్నారంటే యుద్ధంలో ఉన్నారు. ఏడండి? యుద్ధంలో ఉన్నారు. ఎవరితో యుద్ధం చేస్తున్నారు తెలుసా? ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నారు. అప్పుడు దావీదుకి చాలా తక్కువ వయసు, బాలుడని రాస్తూ వచ్చాడు. ఈ క్యారెట్ తీసుకొని వెళ్ళిన ఈ దావీదు ఏం చూసింది తెలుసా? అక్కడ ఇశ్రాయేలు సైన్యం మీదకి ఒక వ్యక్తి వస్తున్నాడు. వాడు ఎవడంటే సున్నతి లేని ఫిలిష్తీయుడు అంట. అతని పేరు గొలియాత్. అతను వచ్చి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇట్లా 40 రోజులు చేసినాడు. ఎన్ని రోజులని? ఇంకా దృశ్యం అంతా దావీదు చూసి ఏం చేశాడంటే రాజుకు చెప్పి నేను పోయి వాడిని కొడతా, యుద్ధం చేస్తా అంటే ఇక రాజు అప్పుడు సౌలు అనే రాజు ఏమి ఇచ్చాడంటే పర్మిషన్ ఇచ్చాడు. వెళ్ళి కొట్టేసిండు. ఎవరిని? గొలియాతుని కొట్టగానే చచ్చిపోతే ఇక తిరిగి ఇంటికి వస్తారు కదా, ఊరికి వస్తారు ప్రయాణమే. ఇక వచ్చేటప్పుడు అంట ఊర్లో అందరూ కూడా సంబరం చేస్తారు. ఏమని అంటే ఆడవాళ్ళు ముఖ్యంగా పాటలు పాడుతారు. ఏం పాటలు అంటే దావీదుకి ఎంత 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది. ఇట్లా పాట పాడుతుంటే సౌలుకి ఏమొచ్చిందంటే అసూయ కలిగిందంట. ఏం కలిగింది? ఈ సౌలు అసూయ చేతనే చచ్చిపోయాడు. మీకు అర్థమవుతుందా? అవుతుందా లేదా? అసూయ ఏం చేస్తుందమ్మా? చంపేస్తుంది. ఈ అసూయ ఎవరికి వస్తుంది? బుద్ధి లేని వారికి వస్తుంది. బుద్ధి లేని వారికి. నువ్వు అసూయ పడుతున్నావు అంటే నీలో బుద్ధి లేదని అర్థం. నువ్వు అసూయ పడొద్దు. చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి. వాళ్ళు చెప్పుకోవట్లేదు చూడండి, వీళ్ళు చెప్పుకోవట్లేదు. అంటే వాళ్ళకు ఉంది కదమ్మా. మీకు లేదా? మీకు మరి లేకపోతే చెప్పాలి. హార్ట్ఫుల్గా మంచిగా హృదయపూర్వకంగా చెప్పాలి. వీళ్ళు చెప్పుకోలే. చూసిరా వీళ్ళు ముగ్గురు
ఉన్నట్టే వీళ్ళకి ఉందా లేదా? అసలు ఉంటే సగం చచ్చిపోతారంట మనిషి. ఏముండదమ్మా అసలు ఎవరికి ఉంటుంది? బుద్ధి లేని వాళ్ళకి అసూయ ఉంటుంది. ఎవరికి? ఇక నేను మీరు జర స్పందించట్లేదు కాబట్టి నేను ఒట్టిగా ఇట్లా చెప్పుకుంటూ పోతా. ఆది కాలంలో అంటే నలుగురు ఉండేటోళ్ళు, నలుగురే. స్టార్టింగ్ భూమి స్టార్టింగ్లో నలుగురు చెప్పండి పేర్లు అమ్మ. ఆదాము, అవ్వ, కయ్యను, ఏబేలు ఉండేటోళ్ళు. నలుగురే ఉండేటోళ్ళు. నలుగురుంటే ఏం అసూయ ఉంటుందమ్మా? ఒక ఫ్యామిలీ, అమ్మ నాన్న, అన్న తమ్ముడు, గింతలో అసూయ ఏముంటుంది? అసలు ఉంటుందా నలుగురుంటే? ఇంత పెద్ద భూమి మీద నలుగురుంటే అసూయ ఎట్లా ఉంటుంది? నాకు తెలవక అడుగుతున్నా, ఎట్లా ఉంటుందమ్మా? అసలు లేకుండా అసూయ అనేది లేదు. చూడ కయ్యోను ఏబేలు ఏం చేశారంటే వాళ్ళ శక్తి కొలది, వారి సామర్థ్యం కొలది పని చేసిరు. కయ్యోను ఏం పని చేసిందమ్మా? కయ్యోను ఏం పని చేసింది అమ్మా? ఏమో చెప్తుర్రు, జర గట్టిగా చెప్పండి. కయ్యోను ఏం చేసిండు? ఏబేలు ఏం పని చేసింది? అప్పట్లో ఏం పని ఉండేటే నలుగురికి? ఇంత పెద్ద భూమి అసలు ఏమైనా తక్కువ ఉందంటే ఏం తక్కువ లేదు. ఆయన పని చేసిరు. కయ్యోను ఏం చేసిండంటే భూమిని సేద్యపరిచిండు, అంటే వ్యవసాయం చేసిండు. ఏం చేసినమ్మా? మరి దేవుడు చెప్పిండు కదా, మీరు ఏమని ఏలండి అని చెప్పిండు కదా, భూమిని స్వాధీనపరచుకోండి అంటే. కయ్యోను ఏం చేసినంటే వ్యవసాయం చేసి పంట పొలం పండించిండు. ఈ పండించిన తర్వాత ఏం చేసిండంటే ఏదో దేవుడు ఇచ్చిండు కదా గింత పంట అని ఏం చేసిండంటే కృతజ్ఞతగా కొంచెం తీసుకొచ్చి దేవునికి ఇచ్చేసి, దేవుడు అడగలే కానీ కయ్యోనికి ఎందుకో మనసు వచ్చింది, దేవునికి ఇచ్చేసింది. ఏబేలు కూడా ఉన్నాడు తమ్ముడు ఏం చేసింది తెలుసా? తమ్ముడికి ఏం పని అమ్మా? గొర్రెల కాపరి. అంటే కాపరి గొర్రెలే కదా, మేకలు అవన్నీ ఉండొచ్చు. ఇప్పుడు వాటిలో ఏం చేశాడంటే క్రొవ్విన వాటిని మొదట అంటారు చూసారా, ఫస్ట్ తొలిచూలి అని రాస్తాడు కదా, అవి తీసుకొచ్చి దేవునికి అర్పణగా ఇచ్చాడు. ఇద్దరు ఇవ్వగానే దేవుడు ఒకరి అర్పణ స్వీకరించాడు, ఒకరి అర్పణ ఏం చేశాడంట నిర్లక్ష్యం. ఒకరి అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు, ఇంకొకరి అర్పణ దేవుడు నిర్లక్ష్యం చేశాడు. ఈ ఎవరిదైతే అర్పణ లక్ష్య పెట్టాడో అంటే వాడు దీవించబడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఇక వాడిని బలా నమ్మకమైన మంచి దాసుడు దేవుడు ఏమేమో చెప్పి ఉండడు. అప్పుడు అన్నకేం వచ్చిందంటే అసూయ వచ్చింది. అంటే ఇద్దరిలోనే స్టార్ట్ అయింది. ఎంతమంది ఉన్నారు భూమి మీద? అంటే మీకు అర్థమవుతుందా ఎప్పుడు అసూయ వస్తుందమ్మా? అసూయ ఎప్పుడు వస్తుంది? ఇద్దరు ఉంటే కాదు. మీ ముఖం కాదండి, ఒక వ్యక్తిని పొగిడినప్పుడు మిగతా ఇంకొక వ్యక్తికి ఏమొస్తుందంటే అసూయ వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు బుద్ధి లేని వాళ్ళకి అర్థమైంది తెలుసా? వాడిని ఎవరు పొగడరు కాబట్టి వాడికి జనరల్గా లోపలే అసూయ ఉంటుంది. మీకుందా? లేదు కదా? ఉందా లేదా? ఉంటే మీరు ఏమవుతారంట? బుద్ధి లేని వారు అసూయ చేత చెప్పండి అమ్మా చచ్చిపోతారంట. ఆ పరిస్థితి రావద్దు. ఆమెన్ చెప్పండి. సంఖ్య ఎంతమ్మా? 5 చెప్పండి. 5 అనేది మన అంశం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము. సామెతల గ్రంథం 12వ అధ్యాయంలోకి వద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం. తన భూమిని సేద్యపరచుకొనువానికి ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. ఏంటంటే వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. వ్యర్థమైన వాటిని అంటే అర్థం చెప్పండి. వ్యర్థమైన వాటిని అంటే పనికిరాని వాటిని అనుసరించువాడే చెప్పండి ఎవరంట? బుద్ధి లేనివాడు. అంటే పనికొచ్చే పని ఏం చేయడు వాడు. ఏ పని చేస్తాడమ్మా? చెప్పండి అమ్మా. పనికి మాలిన పని అంటే పనికి రాని పని చేసేటోడు ఎవడంట? బుద్ధి లేనివాడు. చెప్పండి అమ్మా, చెప్పండి గట్టిగా. బుద్ధి లేనివాడు. మీకు అర్థమవుతుందా? అంశం అర్థమవుతుందా? ఎస్ఆ టు సా చెప్పండి. అంశం ఏంటి? 5 చెప్పండి. ఇట్లా చెప్పండి. 5 అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, వాక్య ధ్యానంలో లూకాసు వార్త 15వ అధ్యాయంకి వద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 15వ అధ్యాయము 17వ వచనం చదవండి. 17వ వచనం. 17. అయితే బుద్ధి వచ్చినప్పుడు
వింటురా? అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏమొచ్చిందంటమ్మా? బుద్ధి ఇక చూడండి, నన్ను చూడండి, నేను ఒక్క మాట చెప్పి వాక్యంలోకి వెళ్తా, ఒక 2 పాయింట్లు చెప్తా, టైం అయిపోతుంది, ఎందుకంటే మీరు స్పందించట్లే. రైట్, వాక్య ధ్యానంలో ఒక తండ్రికి 2 కుమారులంట. ఒక తండ్రికి 2 కుమారులు. అలా చిన్నవాడు ఏం చేశానంటే, డాడీ నాకు రావాల్సిన ఆస్తి మొత్తం ఇచ్చేసేయమన్నాడు. ఏమన్నాడమ్మా? ఎట్లా వస్తుంది ఆస్తి? ఎట్లా వస్తుంది అమ్మా? వారసుడు కాబట్టి వచ్చేసింది. ఇక వారసుడు కాబట్టి అడిగిండు ఏమని, నాకు రావాల్సిన ఆస్తి అంటే ఉంది కాబట్టి ఇచ్చిండు. అదే 10 లక్షల అప్పు అయితే అడుగుతారా? ఆస్తి వాటా అడుగుతారమ్మా? మీరు ఎప్పుడైనా అడిగిర్రా వాటా? ఇది అప్పులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు పోతా పోతా 1 కోటి రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు అనుకో, అలా నీకు వస్తుందా వాటా? వారసుడు కదా నువ్వు, వస్తుందా రాదా? వచ్చినా నువ్వు నేను వారసుని కాదంటావు. ఎప్పుడు? అప్పులో ఉంటే. గదే ప్రాఫిట్లో ఉంటే దానికి నేనే వారసుని అని ముందుకు వస్తావు. ఇట్లా వీడెవడో మనకి లెక్కనే ఏం చేసినమ్మా, తండ్రి నాకు రావాల్సిన వాటా ఇమ్మంటే, తండ్రి ఎంత మంచోడంటే ఒక మాట మాట్లాడకుండా రాసి ఇచ్చేసిండు వాడిని. ఏం చేసిండు? ఇచ్చిండు. ఇక ఇస్తే వాడు ఏం చేసిండు, చక్కగా గోవా వెళ్ళిపోయిండు. ఏడికమ్మా చెప్పి? గోవా పోతారు కదా, గోవా పోయిండు, మస్తు ఎంజాయ్ చేసిండు. ఎంత ఎంజాయ్ చేసిండంటే ఉన్న మొత్తం ఆస్తి పోయింది. ఉన్న ఆస్తి మొత్తం పోయింది. కరోనా వచ్చింది. అంటే అట్లా అర్థమో కానీ మీకు చెప్తున్నా, ఏమొచ్చిందమ్మా? కరోనా వచ్చింది. ఇక వానికి ఏం లేదంటే తిండి లేదు. ఏం లేదమ్మా? సరే తిండి లేదు అనుకున్నాడంట. నా తండ్రి ఇంట ఎంతోమంది మస్తు మంది పని మనుషులు, వారు మస్తుగా తింటురు, నేను ఎందుకు ఇక్కడ బాధపడాలి అని జర అప్పుడే మనసు మారుతుంది. సరే పోతే మళ్ళీ డాడీ ఏమంటాడు అని ఒక దగ్గర పని పోద్దాం, జర సెట్ అవుతాం అన్నట్టే ఆలోచనతో పోయిండు. ఏడికి పని పోయిండమ్మా చెప్పండి? ఏమో స్టార్ రెస్టారెంట్లో, ఏదో 3 స్టార్ 4 స్టార్ రెస్టారెంట్లో పనికి పోయినట్టు పాప పోయిండు. ఏడికి పోయిండు? పందుల దగ్గర పోయిండు. పందులు మస్తు బుద్ధి చెప్పేవానికి. ఎవరు చెప్పినమ్మా? ఇక కొంతమంది విశ్వాసులు ఉంటారు, పాస్టర్ గారు చెప్తే బుద్ధి రాదు. మీకు అర్థమవుతుందా? ఎవరు చెప్పాలి? వీనికి ఎవరు చెప్పిర్రు? పందులు చెప్తే వానికి అట్లా ఇట్లా ఇట్లా దిమాక్కి బత్తి ఇట్లా ఇట్లా వెలిగింది, వానికి బలుపు వెలిగింది. అంటే వాడికి అప్పుడు బుద్ధి వచ్చింది. అప్పటి వరకు వానికి ఏం లేదు. అంటే ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే బుద్ధి వచ్చింది, ఇక పందులు చెప్తే వచ్చింది, పందుల దగ్గరికి పోతే వచ్చింది. ఇట్లా కొంతమంది విశ్వాసులు ఉంటారు. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందమ్మా? వీనికి అప్పుడు అంట బుద్ధి వచ్చిందంట. ఏమొచ్చింది మరి? అప్పటి వరకు ఏడిపోయిందమ్మా? వచ్చిందంటే అది ఏమైనా వస్తూ పోతుంటుందా? ఇట్లా స్థిరంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఎట్లా ఉండాలి? వీనికి అప్పుడు బుద్ధి వచ్చిందంట. ఎప్పుడండి? పందుల దగ్గర పోగానే బుద్ధి వచ్చిందట. వీడి దగ్గర ఆస్తి మొత్తం అయిపోయినాక బుద్ధి వచ్చిందంట. తిననికి లేనప్పుడు బుద్ధి వచ్చిందంట. కరువులో ఉన్నప్పుడు బుద్ధి వచ్చిందంట. నేనేమంటా అంటే, తండ్రికి దూరం అయితే, అర్థమవుతుందా? ఏ తండ్రికి? పరలోకపు తండ్రికి దూరం అయితే అర్థమవుతుందా? మనము ఎవరం తెలుసా? బుద్ధి లేని వారం. బుద్ధి లేని వాడే తల్లిదండ్రులు వదులుకుంటాడు. బుద్ధి ఉన్నవాడు ఎవ్వడు కూడా తల్లిదండ్రులు వదులుకోలేడు. మీకు అర్థమవుతుందా? మీకు బుద్ధి ఉంటే తల్లిదండ్రులు మీరు వదులుకోవద్దు. మీరు బుద్ధి లేదనుకోండి, వదులుకోండి. రేపటి దిన దేవుడు మిమ్మల్ని అడుగుతాడు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఎంతమ్మ సంఖ్య చెప్పండి? 5 అనే మన సంఖ్య. ఇప్పుడు 5 మనకి ఏం నేర్పిస్తుందా? ఒక్క మాట చెప్తా, టైం బరాబర్ అయిపోతుంది. ఒకే ఒక పాయింట్ చెప్తా ఇవాళ. రైట్, లూకాసు వార్త 16వ అధ్యాయంలోకి వద్దాం. గదే పేజ్లో 16వ అధ్యాయం 27వ వచనం చదవండి. 27వ వచనం. అప్పుడు అతడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. ఇక బైబిల్ మూసేయండి, నన్ను చూడండి అమ్మా, నేను ముగిస్తా. ఇప్పుడు ఇతడు ఏమంటాడంటే, అలాగ అనవద్దు తండ్రి, అలాగైతే నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు అన్నాడు. ఇప్పుడు వీళ్ళ గురించి చెప్తా, జాగ్రత్తగా వినండి. ఈయన ఎవరంటే ధనవంతుడు. చెప్పండి, ధనవంతుడు. ఆ ధనవంతుడు తర్వాత లాజర్ అని దరిద్రుడు మనం చదువుతాం కదా, తెలుసు కదా మీకు ఈ స్టోరీ, తెలుసు కదమ్మా. ఇప్పుడు రైట్, వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోతే మీరు చదివితే 19వ వచనంకి వెళ్ళి ధనవంతుడు ఒకడు ఉండేనని మొదలుపెట్టిండు. ఉపద్ఘాతం ఇంట్రడక్షన్లో ధనవంతుడు ఒకడు ఉండేను. అతడు ఊదా రంగు బట్టలను, సన్నపునార వస్త్రం ధరించుకొని
ప్రతి దినము బహుగా సుఖపడువాడంట. బహుగా సుఖపడుతూ వచ్చాడు ధనవంతుడు, బహుగా సుఖపడుతూ వచ్చాడు. లాజరును ఒక దరిద్రుడుండిను, అతడు కురుపులతో నిండినవాడి ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకో కోరాను. అయితే అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకాను. ఆ దరిద్రుడు చనిపోయాడు. దరిద్రుడు ఏమేడమ్మా? చనిపోయాడు. ముందు ఎవరు చనిపోయారు చెప్పండి? ఇక దరిద్రుడు చనిపోతే దేవుడు ఆలస్యం చేయకుండా దూతలు పంపిండు. అప్పటికే భూమి మీద మస్తు కష్టపడ్డాడు, ఇంకా ఎక్కువ పడొద్దని, అంటే పోవడానికి కూడా ఆత్మ లేట్ అవుతుందని దూతలు పంపిండు. దూతలు స్పీడ్గా వచ్చిరు, ఆ ఆత్మని తీసుకొని అంటే లాజరుని తీసుకొని వెళ్ళిపోయారు. ఏడున్నాడు ఇప్పుడు చెప్తారు ఒకసారి? అబ్రహాం రొమ్మున ఆనుకొని ఆరాంసే ఉన్నాడు. ఎందుకంటే భూమి మీద మస్తు కష్టాలు పడ్డాడు కదా. క్రైస్తవులకి ఏముంటాయి? క్రైస్తవులకి ఏముంటాయి? నీ కష్టాలు రావట్లేదంటే నువ్వు క్రైస్తవుడు కాదు. నీ కష్టాలు రావట్లేదంటే నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు చక్కగా నరకానికి వెళ్తావని అర్థం. నువ్వు కష్టాలు వస్తేనే నువ్వు క్రైస్తవుడు. అర్థమవుతుందా? గోల్డ్ ప్యూర్ గోల్డ్ ఎప్పుడు తెలుస్తుంది అమ్మా? అగ్నిలో వేస్తే కదా. మనం గంతే గోల్డ్ మనం. చెప్పండి ఒకసారి, పక్కన వాళ్ళు చెప్పండి, నేను గోల్డ్ అని చెప్పండి. చెప్పిరా మా అందరికీ? ఈ చెప్తారు గోల్డ్ సిల్వర్లు, ఈ చెప్తారు. ఇవైతే చక్కగా చెప్తారు, నేను గోల్డ్ని, నేను సిల్వర్ని, నేను ఇంద్రుడిని, చంద్రుడిని. ఒకసారి పక్కన వాళ్ళకి మనసు మార్చుకొని చెప్పండి, గవి చెప్పరు. ప్రార్థన చెప్పండి, గవి చెప్పరు. ఏం చక్కగా గోల్డ్ అనగానే గోల్డ్ అన్నారు, చూసారా? పొద్దుగాల. సరే, ఏం చెప్తున్నామ్మా? లాజరు గురించి అని చెప్తున్నా, అదే కదమ్మా. సరే, అసలు ఎందుకు వచ్చింది పదం? కాదండి, గోల్డ్ అనే పదం ఎందుకు వచ్చింది? కష్టాల గురించి చెప్తున్నా కదమ్మా. అవి కూడా చెప్పరా నాకు? మరి ఇంక నేనేం చెప్పాలమ్మా మీకు? కష్టాలు ఎవరికి వస్తాయి? క్రైస్తవులకే వస్తాయి. చెప్పండి, కష్టాలు క్రైస్తవులకు వస్తాయని చెప్పండి ఈ మాట ఇప్పుడు. నాకు కాదమ్మా, పక్కన వాళ్ళకి చెప్పండి. లాజరుకి మస్తు కష్టాలు, ఇంకా ఎక్కువ కష్టపడతాడేమో అని చెప్పి దేవుడే దూతలు పంపితే దూతలు వచ్చి సక్కమని తీసుకుపోయారు. ఏడున్నారమ్మా ఇప్పుడు? అబ్రహాం రొమ్మున ఆరాంసే ఉన్నాడు, మస్తుగా ఇట్లా రిలాక్స్ అయ్యాడు. ఈయన చచ్చిపోయాడు, ధనవంతుడు కూడా చచ్చిపోయాడు. ముందు లాజరు చచ్చిపోయాడు, తర్వాత ధనవంతుడు చచ్చిపోయిన వాడు ఏడిపోయింటే చక్కగా పాతాళంలోకి పోయినట్టు. ఏడికమ్మా? మీరు సాంబార్ చేస్తారా ఇంట్లో? సాంబార్ చేసేవాడు ఉల్లిపాయ, టమాటా, బెండకాయ, దొండకాయ ఎట్లా వస్తా పైకి కిందికి పోతా ఉంటుంది, అట్లా నరకంలోకి పోయాడు. ఎవరు? ధనవంతుడు. అప్పుడు తెలిసింది వానికి నరకం అని. అప్పుడంట కనులెత్తి చూసినట్ట. కనులెత్తి చూస్తే అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకొని ఉన్నాడంట. అప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, చదవండి. అప్పుడు అతను ఈ 27వ వచనంకి వెళ్ళి చదవండి. అదే అప్పుడు అతను పాతాళంలో, అదే చదవండి. అప్పుడు అతడు తండ్రి, లేదు అదే చదవండి. అప్పుడు అతను పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అబ్రహామా, నా యందు కనికరపడు అని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు, నా యందు కనికరపడు అని. లాజరుకి అంత కాలం ఉంటే ఒక్క రోజు కూడా కనికరపడలేదు. ఇప్పుడు ఏమంటాడమ్మా? తండ్రి అబ్రహామా, నా యందు కనికరపడు. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొనను నీళ్లలో ముంచి చూపండి ఒకసారి, ఏలికొన చూపండి. ఇదే కదా స్కూల్లో ఏమంటారు దీనికి పోవాలంటే? టీచర్ అంటారు కదా. అట్లా కదా అడుగుతున్నాడు ధనవంతుడు. అర్థమవుతుందా? వానికి అప్పుడు వాల్యూ తెలిసింది, దాని వాల్యూ. నిజంగా గిదే వాడు గిదే అడుగుతున్నాడు. అంత భయంకరమైన నరకం ఉంటుంది వానికి. అప్పుడు జ్ఞానోదయం అంది, బుద్ధి వచ్చింది వానికి. బుద్ధి వచ్చింది. అప్పటి వరకు బుద్ధి లేకుండా భూమి మీద వాడు కిందికి పోగానే బుద్ధి వచ్చి వాడికి ఇది అడుగుతున్నాడండి. తండ్రి నా అబ్రహాం అంటే గదే అడుగుతున్నాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, గట్లా కనికర పడడానికి లేదు, మాకు మీకు మధ్యలో ఏముంది? మహా అగాధం ఉంది, మేము అక్కడికి రాలేం, నువ్వు ఇక్కడికి రాలేవంటే. అట్లా అయితే ఇప్పుడు చదవండి 27 వచ్చి.
అప్పుడు అతడు తండ్రి తండ్రి అలాగైతే నాకు అలాగైతే సహోదరులు నాకు ఉన్నారు. 5 సహోదరులు. చెప్పండి, ఇట్లా 5 అని చెప్పండి. 5 ఇప్పుడు వానికి బుద్ధి వచ్చింది కాబట్టి మిగిలిన 5 మీద దృష్టి పెట్టాడు. మీకున్న తోడబుట్టిన వారి పరిస్థితి ఏంది, సంగతి ఏంటి చెప్పండి, నాకు ముగిస్తా. వానికి బుద్ధి వచ్చిందండి, మిగిలిన 5 గురించి ఆలోచన చేస్తున్నాడు. వాడు కిందికి పోయి ఆలోచన చేస్తున్నాడు, మీరు పైన ఉన్నారు, ఇప్పుడు బతికే ఉన్నారు. మిగిలిన వారి సంగతి ఏంటి, మీ ఇంట్లో వాళ్ళ సంగతి? అంశం మీకు అర్థమవుతుంది కదా. వానికి ఇంకా ధనవంతుడికి ఎంతమంది ఉన్నారంట, ఇంకా 5 సహోదరులు ఉన్నారు. అంటే వాళ్ళు ఇక్కడికి రావద్దంటాడు. ఎక్కడికి? నరకానికి రావద్దు. తండ్రి అబ్రహాము వాళ్ళు ఇక్కడికి రావద్దు కాబట్టి వాళ్ళకి వాక్యం చెప్పడానికి ప్రవక్తల పంపు, లాజరు పంపు అని చెప్తున్నాడు. అంటే వాక్యం అక్కడికి రాకుండా చేస్తుంది. ఎక్కడికి? నరకానికి. ఇప్పుడు నేనేమంటానంటే, ఇంత వాక్యం తెలుసు, ఇంత తెలుసు, మీరు చేస్తారు కదా భక్తి. మిగిలిన మీ సహోదరు, మీ తోడగొట్టిన వాళ్ళు, మీ బంధువుల గురించి ఎప్పుడైనా ఆలోచన మీరు చేస్తురా? ఈ 5 అనే సంఖ్య గదే చెప్తుంది. మీ ఓల కోసం, మీరు వాళ్ళ రక్షణ కొరకు నువ్వు ఏం చేయాలి, ప్రార్థన చేయమని చెప్తుంది. ఇది 5 అనే సంఖ్య చెప్పే సందేశం. వీడు చూడండి ఎంత మంచోడంటే, పాతాళానికి వెళ్ళిపోయాడు. నేను వస్తే వచ్చేయాలని నా వాళ్ళు మొత్తం వీడికి రావాలనుకోవట్లేదు, నేను బాధపడుతున్న వాళ్ళు బాధపడాలనుకోవట్లేదు. ఏమంటాడు, వాళ్ళ బాధ నుండి తప్పించబడాలి, నరకం నుండి తప్పించబడాలి. అందుకే తండ్రి అబ్రహాము నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రావద్దయ్యా. మంచోడా కదా? ఎప్పుడు మంచోడైండు వాడు? నరకానికి పోగానే మంచోడైండు. అప్పుడు ఏం ప్రయోజనం ఉండదు. మీరు భూమి మీద ఉండగానే మంచోళ్ళు అవ్వాలి. మీ వాళ్ళ గురించి ఆలోచన చేయాలి, మీ తోడబుట్టి వాళ్ళ గురించి ఆలోచన చేయాలి, మీ బంధువుల గురించి ఆలోచన, వాళ్ళ రక్షణ కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఆమేన్, ఆమేన్. 5 అనే సంఖ్య గదే చెప్తుంది. మీ వాళ్ళ కొరకు నువ్వు ఆలోచన చేయమని చెప్తుంది. వింటురా? ఎప్పుడైనా వస్తారా మీ వాళ్ళ ఆలోచనలకి? వచ్చుడేంది, ఎప్పుడు ఇళ్ళనే ఉంటారా అంటారా? 5 అనే సంఖ్య ఏం చెప్తుందమ్మా? నీ వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేయమని చెప్తుంది. వీడు ఎంత మంచోడంటే, ఎంత మంచోడంటే నరకానికి వెళ్ళాక వానికి మంచోడైపోయాడు. వాడు ఏమంటాడు తెలుసా, ఇంకా నాకు 5 ఉన్నారయ్యా, వాళ్ళు ఇక్కడికి రావద్దు. ఎందుకంటే ఇక్కడ ఏముంది, వేదన, నరకం చూస్తున్నా, ఇక్కడికి రావద్దు అని వాడు ఆలోచన చూడండి. ఇక 5 ఉన్నారని వాళ్ళ మీద దృష్టి పెట్టిండు. 5 అనే సంఖ్య చూస్తున్నారు కదా అమ్మ. మీ వాళ్ళ గురించి మీరు ఏం చేయాలి? 5 అనే సంఖ్య చూసినప్పుడు వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేయాలి, వారు మారు మనసు కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళు ప్రభులో ఉండాలని మీరు ప్రార్థన చేయాలి, వారు ఎత్తబడే సంఘంలో ఉండాలని వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 5 అనే సంఖ్య మీరు చూస్తురా కానీ లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనంలో మీకు అర్థమవుతుందా ఏమైందండి అక్కడ? 15వ అధ్యాయం 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చింది. అప్పుడు తండ్రి ఇంటికి వెళ్ళాడు. తండ్రి ఇంటికి వెళ్ళగానే తండ్రి ఏం చేశాడు తెలుసా? తండ్రి ఏం చేశాడు, వాడిని ముద్దు పెట్టుకొని, వాడు వేసుకున్న బట్టలు మాసిపోయినంట. ఏమి ఇచ్చిండు? బట్టలు ఇచ్చిండు చేతికి. అంటే అర్థం ఏంటి తెలుసా? రక్షణ. వాడు బుద్ధి వచ్చినప్పుడు రక్షింపబడ్డాడు. మీకు బుద్ధి వచ్చింది, మీరు రక్షింపబడ్డారు. ఇక మిగిలిన మీ వాళ్ళ గురించి మీరు ఏం చేయాలంటే 5 నంబర్ ఏం చెప్తుంది? ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? ప్రార్థన మనం చేయాలి. ఇతరుల కొరకు మన కొరకే ప్రార్థనలు కాదు, అసలు మన కొరకు ప్రార్థన చేసుడు మానేయాలి. ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే ఏమైతుందో తెలుసా? యోబు గ్రంథంలో యోబు అంతా కోల్పోయాడు, అంతా సర్వం కోల్పోయాడు, ఏం లేదు, జీరో. యోబు 42వ అధ్యాయంలో రెట్టింపు అంటే డబల్ బ్లెస్సింగ్స్ ఎప్పుడైతే తెలుసా? యోబు తన స్నేహితుల కొరకు అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు. ఆమేన్. మనం ఏం చేస్తామంటే మన కొరకు ఎక్కువ, ఇతరుల కొరకు తక్కువ ప్రార్థన. నేనేమంటాను తెలుసా? నీ కొరకు తక్కువ, ఇతరుల కొరకు ఎక్కువ ప్రార్థన చేయి. అప్పుడు నీకు డబల్ బ్లెస్సింగ్స్, 2 అంతల ఆశీర్వాదం. ఇతరుల కొరకు ప్రార్థన చేయడం నువ్వు నేర్చుకోవాలి. దాన్ని విజ్ఞాపన అంటారు. ఏంటండి చెప్పండి? అంటే మీకు అర్థమైందా? విజ్ఞాపన అంటే వేరే వారిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి. నీ కొరకే ప్రార్థన చేయకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. టైం అయిపోయిందా? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చదవండి, ముగిస్తా. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలని నా హృదయాభిలాషం. అంటే పౌలు గారు చూసారా, వేరేటోళ్ళు ఇశ్రాయేలీయులు అంటే తన స్వజనులు,
అర్థమైంది. తన స్వజనులు రక్షింపబడాలని ఏంటంటే పౌలు గారి యొక్క హృదయాభిలాషం అంటే ఆశ. వాళ్ళ కొరకు ప్రార్థన చేసినాడు పౌలు. నేనేమంటాను తెలుసా, ఏదని సంఖ్య ఏం చెప్తుంది తెలుసా, మీ వాళ్ళ కొరకు ప్రార్థన చేయమని చెప్తుంది. ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి వచనం, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన కలదంట. ఏంటంట ఇంత దుఃఖం? ఎందుకంటే తన వాళ్ళు మారలేదని, తన వాళ్ళు ఏమవలేదని, మారలేదని. అంటే పౌలు గారికి అంత దుఃఖం. వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు, వాళ్ళ కొరకు విజ్ఞాపన చేశాడు. నేనేమంటాను తెలుసా, ఈ ఉపవాస దినాలు ఇతరుల కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. 5 అనే సంఖ్య అదే చెప్తుంది. ఒకటి నీకు బుద్ధి రావాలి, రెండోది ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. మోకరించండి, వచ్చిన ప్రార్థన. టైం అయిపోయింది, సబ్జెక్ట్ చాలా ఉంది కానీ టైం అయిపోయింది. వీలైతే రేపు ఎప్పుడైనా ధ్యానం చేద్దాం. మోకరించండి, చిన్న ప్రార్థన. మోకరిద్దాం, 2 చేతులు పైకెత్తుదాం. ఈ దినం చేస్తున్న ఉపవాసాన్ని, చేస్తున్న ప్రార్థన, ఉంటున్న ఉపవాసాన్ని ప్రభు ముద్రించులాగా, ఈ దినం ప్రత్యేకమైన కృప ద్వారా ప్రభు మనల్ని నడిపించులాగా 5 అనే సంఖ్య మనకు నేర్పుతున్న విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రభు చెంత ప్రార్థన చేద్దాం. ఓ నిమిషం 2 చేతులు పైకెత్తి సంఘమంతా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రభు నీ అక్కర్లన్నీ తీర్చులాగా, ఈ దినం నీ ప్రయాణంలో నువ్వు చేస్తున్న పనుల్లో ప్రభు నిన్ను ముద్రించులాగా, నీకు సహాయం చేయులాగా, నీకు మేలు జరుగులాగా, నీకు దీవెన కలుగులాగా 2 చేతులు పైకెత్తి ఓ నిమిషం ప్రార్థన చేయి. ప్రభా, ఈ దినం ప్రభా నీ సన్నిధికి వచ్చామయ్యా, ప్రయాసముతో వచ్చాం ప్రభా, అయ్యా ఎంతో భక్తితో వచ్చాం ప్రభా, ఆసక్తితో వచ్చాం నాయన. దర్శించండి ప్రభా, మాతో మాట్లాడండి ప్రభా, అద్భుతమైన కృపచేత మమ్మల్ని నింపండి ప్రభా. ఈ దినమంతా దైవ ప్రణాళికలో ప్రభా మమ్మల్ని నడిపించండి ప్రభా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఓ ప్రార్థన 2 చేతుల పైకైతే ప్రార్థన చేద్దాం. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన, ఉపవాసం ఉంటున్న బిడ్డల కొరకు 3 బ్రాంచ్లో ప్రభు గొప్ప కార్యములు జరిగించులాగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. నీకున్న సమస్యల కొరకు ప్రార్థన చేయండి, మీకున్న బాధల కొరకు ప్రార్థించండి. చేస్తున్న పనులన్నింటిలో ప్రభు సహాయం చేయులాగా, ప్రభు నిన్ను బలపరచులాగా, నిన్ను ప్రభు ఆదరించులాగా ప్రార్థిద్దాం. స్వరమెత్తి అందరం ప్రార్థిద్దాం. సంఘమంతా ఏకీభవిస్తూ ప్రార్థిద్దాం. ప్రభు మన మధ్యకి దిగి వచ్చులాగా, ఆత్మకార్యములు ప్రభు జరిగించులాగా నీ ప్రార్థనని ప్రభు సఫలము చేయునుగాక. ఇంతవరకు చేసిన ప్రార్థన విజ్ఞాపన దేవుడు ఆలకించి అంగీకరించి ప్రతిఫలం నీకు అనుగ్రహించులాగా 2 చేతుల పైకెత్తి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దయగల స్వామి, మీకు స్తోత్రములు ప్రభువా. జీవాధిపతి సర్వాధికారి మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. శుభవేళ తండ్రి, మరొక ఉపవాస ప్రార్థనలోనైనా శిలువ ధ్యానంలో, మరొక ఉదయకాలపు శిలువ ధ్యానంలో నీ పాదాల చెంత గడిపే ధన్యత మీరు ఇచ్చినందుకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నాయన ఈ కార్యక్రమాన్ని ఆత్మ ద్వారా మీరు నడిపించినందుకు నేను స్తుతిస్తున్నాం ప్రభా. చేరొచ్చిన బిడ్డలందరి పక్షాన ప్రార్థిస్తున్నాం తండ్రి. లైవ్లో వాక్యాన్ని వీక్షిస్తున్నా ప్రభా, ఉపవాసం ఉంటే బిడ్డలు కూడా మీరు ఎత్తి పట్టుకొని వారి జీవితాల్లో కూడా మేలుతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. ఇది మీ సన్నిధికి వచ్చిన బిడ్డలు మీరు ఎత్తి పట్టుకొని ప్రభా అక్కర్లన్నీ తీర్చని చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలు ఉపవాసాన్ని మీరు ముద్రించి గొప్ప ప్రతిఫలం దయచేసి రేపటి కొరకు బిడ్డలు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక ఐక్యత, అన్యోన్యత సహవాసం ఇప్పుడున్న మనతోను లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండునుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశం సంపూర్ణ విజయం కలుగునుగా, అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.